నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఒకే ఇంట్లో ఉంటారు. కానీ ఒకరి మనస్సులో ఒకరు ఉండరు. ఒకే మంచం మీద పడుకుంటారు. కానీ సంభాషణలు ఉండవు. ఎవరు వాట్సాప్ వాళ్ళదే. చాలామంది విడాకులు తీసుకోవటాన్నే బంధం తెగిపోవటం అని అనుకుంటారు. కానీ నేనేమంటానంటే నిజానికి పెళ్ళయ్యాక కూడా ఒకరికొకరు ఎవరు కానట్టు కలిసి ఉండటం, జీవించటం అనేది ఒక పెద్ద నరకం. అసలు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య ఈ ప్రేమ ఎక్కడికి పోతుంది? ఏ ఏ అంశాలు సంసారాన్ని నిశ్శబ్దంగా నరకంలోకి తోసేస్తున్నాయి? ప్రతి ఒక్క దంపతులు, భార్యాభర్తలు తెలుసుకోవాల్సిన ఆ చేదు నిజాల గురించి ఈరోజు ఈ వీడియోలో విశ్లేషణ చేస్తాను. పాయింట్ నెంబర్ 1, ఎందుకు ఇలా జరుగుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్. భార్యాభర్తల మధ్య మాట్లాడుకోవటం ఆపేస్తున్నారు. ఏదైనా చిన్న గొడవ రాగానే భార్యాభర్తల మాటలు బంద్. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఇంటర్నేషనల్ సమస్య అయినా సరే, ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే 90% పరిష్కారం అవుద్ది. మీ భాగస్వామికి ఏం నచ్చటం లేదో క్లియర్గా చెప్పండి. మౌనం బంధాన్ని కాపాడదు, మరింత దూరం చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నా రెండో ప్రశ్న, ప్రశంసలు కరువు అయిపోవటం, ల్యాక్ ఆఫ్ అప్రిషియేషన్. ఇది ఒక కారణం భార్యాభర్తలు విడిపోవటానికి. భార్య ఎంత బాగా వండినా మెచ్చుకోరు, భర్త ఎంత కష్టపడి సంపాదించినా గుర్తింపు ఇవ్వరు. ప్రతి మనిషి తన భాగస్వామి నుంచి ఒక్క మంచి మాట కోరుకుంటారు. ఈరోజు చాలా బాగున్నావు అని భర్త అనకపోతే, మీరు నా కోసం బాగా కష్టపడుతున్నారు అని భార్య అనకపోతే, ఆ ప్రశంస కోసం బయట వ్యక్తుల వైపు చూసే ప్రమాదం ఉంది. ప్రశంసలు లేని చోట అక్రమ సంబంధాలు చిగురించే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్, ఇగో ఇష్యూస్. పంతం నువ్వా నేనా, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు సారీ చెప్పాలి అనే అహంకారం భార్యాభర్తల బంధంలో తగ్గి ఉండటం అంటే ఓడిపోవటం కాదు, బంధాన్ని గెలిపించటం. ప్రేమ ఉన్న చోట ఇగోకి స్థానం ఉండకూడదు. నా 4th పాయింట్, మొబైల్ ఫోన్ అడిక్షన్. ఇది ప్రధానమైన సమస్య ప్రతి భార్యాభర్తల మధ్య. పూర్వం ఇంట్లో గొడవలు పెట్టడానికి మనుషులు ఉండేవారేమో, కానీ ఇప్పుడైతే ఒక్క ఫోన్ చాలు. భార్యాభర్తలు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, కానీ భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్, భర్త యూట్యూబ్ షార్ట్స్. ఎదురెదురుగానే ఎవడు ఫోన్ వాడిదే. ఇది ఒక పెద్ద సమస్య అయిపోతుంది ఈ అడిక్షన్ అనేది. రోజుకి మీరు స్మార్ట్ ఫోన్ కోసం ఇచ్చే సమయంలో కనీసం 10వ వంతు సమయం, కనీసం ఒక 10-15 నిమిషాలు భాగస్వామితో మనస్సు విప్పి మాట్లాడండి. మీ కాపురం నిలబడుతుంది. నా నెక్స్ట్ 5th సూచన, 5th పాయింట్, అవాస్తవ అంచనాలు మరియు అనుభవాలు. అంటే ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిస్ట్రస్ట్. ఇది ఇంపార్టెంట్. సోషల్ మీడియా, టీవీ సీరియల్స్ చూసి నా భర్త కూడా సినిమా హీరోలా ఉండాలనో, పక్కింటి ఆవిళ్ళ నా భార్య ముస్తాబవ్వాలి అనో ఊహించుకోవటం. ఇది ఒక పెద్ద అశాంతికి మూలం. అంతకంటే ప్రమాదం మీ కుటుంబ సమస్యలను బయట వ్యక్తులతో, వేరే వాళ్ళతో, మూడో మనిషితో పదే పదే పంచుకోవటం. అది మీ బంధాన్ని మరింత బలహీనపరుస్తుంది. నా నెక్స్ట్ 6th పాయింట్, క్షమించే గుణం లేకపోవటం. అంటే ల్యాక్ ఆఫ్ ఫర్గివ్నెస్. మనిషి అన్నాక తప్పులు చేయటం సహజం. ఒక తప్పు జరిగినప్పుడు కూర్చొని మాట్లాడుకొని చర్చలు జరిపి క్షమించి ముందుకు రావాలి. సారీ చెప్పే ధైర్యం, పర్వాలేదు అని క్షమించే ఉదారత ఉన్నప్పుడే ఈ భార్యాభర్తల బంధం అనేది నిలబడుతుంది. నా నెక్స్ట్ 7th పాయింట్, ఇతరులతో పోల్చుకోవటం. ఇది పెద్ద ప్రాబ్లం. కంపారిజన్స్, ఫాల్స్ కంపారిజన్స్. ఫలానా ఆయన్ని చూడు ఎంత సంపాదిస్తున్నాడో, ఫలానా ఆవిడను చూడు ఎంత బాగా ఉందో అని పక్కింటి వాళ్లతో అన్నెసరీ కంపారిజన్స్. ఇది ఒక బిగ్ మిస్టేక్. ఎవరి జీవితం వారిది, ఎవరి పరిస్థితులు వారివి, ఎవరి సంపాదన వారిది. ఉన్నదానిలో సంతృప్తి పడుతూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మెలిసి ఎదగటానికి ప్రయత్నించాలా అనేది నా సూచన. సో ఈ వీడియో చూస్తున్నటువంటి దంపతులు కానీ, యూత్ కానీ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, రేపు వయసు మళ్ళిన తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు మీ పక్కన నిలబడేది మీ భాగస్వామి మాత్రమే. కాబట్టి చిన్న చిన్న పంతాలకు, పంచాయతీలకి పోయి ఈ ప్రేమని, ఈ బంధాన్ని, ఈ అనుబంధాన్ని పాడు చేసుకోవద్దు, కట్ చేసుకోవద్దు. మీ బంధంలో లేదా మీకు తెలిసిన వారి జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి, మీరు చూసే ఉండి ఉంటారు. మరి
ఈ వీడియోలో నేను చెప్పినటువంటి భార్య భర్తలు ఎందుకు అనవసరంగా ఈ రోజుల్లో విడిపోతున్నారు, లేదా విడిపోవటం అంటే ఫిజికల్గా విడిపోతున్నారు, కొంతమంది ఒకే ఇంట్లో ఉండి కూడా రిలేషన్స్ సరిగా లేకపోవటం వల్ల నరకం అనుభవిస్తున్నారు. వీటికి కారణాలు నా దృష్టిలో ఒక ప్రొఫెషనల్గా విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేశాను. అంటే విడిపోవటం అనేది పరిష్కారం కాదు. మనిషి అన్నోడు ఎప్పుడు కూడా సూదిలాగా కుట్టుకుంటూ కలుపుకుంటూ పోవాలా, అంటే గోడలాగా కట్ చేసుకుంటూ విడిపోతూ ఉండకూడదు. ఆ రిలేషన్షిప్స్ ప్రధానంగా ఎందుకు కనుమరుగైపోతున్నాయి అంటే ఈ ప్రెషర్, మానసిక ఒత్తిడి కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఉన్న ఒత్తిడిని ఇంట్లోకి క్యారీ చేయటం వల్ల కావచ్చు, ఈ రకరకాల అడిక్షన్స్, ఫోన్ కానీ సోషల్ మీడియా కానీ, సో వీటిని పక్కన పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు స్ట్రెంగ్తన్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా విడిపోయినట్లే భావించవలసి వస్తుంది. అటువంటి బంధాలని స్ట్రెంగ్తన్ చేసుకొని ఎప్పటికప్పుడు ఏదన్నా సమస్య వస్తే మాట్లాడుకోవటమే ప్రథమ పరిష్కారం. అలా కాకుండా గ్యాప్ పెంచుకుంటూ పోతే అది ఇంకా డిస్టెన్స్ ఎక్కువైపోతే విడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. సో దానివల్ల ఇప్పుడు ఏమనిపించదు కానీ ఫ్యూచర్లో ఇబ్బంది పడే పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఈ మధ్య కాలంలో చాలామంది యువతలో భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఇటువంటి గ్యాప్స్, ఇద్దరి మధ్య ఉన్న మానసిక గ్యాప్, ఇది ఒక మానసిక గ్యాప్. దీనిని గమనించిన నేను ఈ విశ్లేషణ ద్వారా, ఈ కొన్ని మంచి విషయాల ద్వారా కలిసి ఉండాలా, రిలేషన్స్ స్ట్రెంగ్తన్గా ఉండాలి. ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన కలిసి ఉన్నట్టు కాదు. మనుషుల మధ్య రిలేషన్స్ కనెక్టివిటీ, ఆ కనెక్ట్ అనేది సైకలాజికల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా డెవలప్ అవ్వాలి. అప్పుడు బంధాలు గట్టిగా ఉంటే అందరూ ప్రశాంతంగా, పీస్ఫుల్గా, హ్యాపీగా, హెల్దీగా, వెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ హ్యాపీనెస్ అనేది లేనప్పుడు ఏ వ్యక్తుల మధ్య అయినా రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ నా సూచన, నా ప్రొఫెషనల్ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజకీయమైన విశ్లేషణలే కాకుండా అన్ని వర్గాల వీక్షకులకి ఆదరించే విధంగా, ఉపయోగపడే విధంగా, నచ్చే విధంగా రకరకాల విశ్లేషణలతో మీ ముందుంటాను. ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.